థ్యాంక్ యూ సో మచ్. ఏరా డాడీ ఏమన్నారు? సంతకం చేశారు. ఇంకేమన్నారు? అసలు డాడీ ప్రోగ్రెస్ కార్డే చూడలేదు, అందుకే నేను వెళ్ళనన్నాను. నువ్వే పంపించో. పసివాడి మనసుని గాయపరచడం చాలా తప్పు. మార్చుకో. అది నా చేతుల్లో లేదు. దయచేసి నన్ను మార్చాలని చూడకండి. ఏరా నా గురించి కంప్లైంట్ చేస్తావా? నేను హోంవర్క్ చేయకపోతే నీకేంట్రా? సార్ చేత అందరి ముందు తిట్టిస్తావా? నిన్ను కృష్ణ వద్దు కృష్ణ. కృష్ణ సారీ కృష్ణ, ఇంకెప్పుడు ఇలా చేయను కృష్ణ. కృష్ణ వద్దు కృష్ణ, సారీ కృష్ణ. నీ బోర్డు సారీలు కంప్లైంట్ ఇచ్చినప్పుడు లేదా? నా మీద నవ్వినప్పుడు లేదా? వదలరా. ఏయ్, ఓయ్. కృష్ణ వద్దు కృష్ణ. నీకు ఇట్లా కాదురా. కృష్ణ వద్దు కృష్ణ, ఇంకెప్పుడు ఇలా చేయను కృష్ణ. వద్దు కృష్ణ, సారీ కృష్ణ, ఇంకెప్పుడు ఇలా చేయను కృష్ణ. కంప్లైంట్ ఇచ్చినప్పుడు తెలీదా? ప్లీజ్ నా మీద నవ్వినప్పుడు తెలీదా? కృష్ణ వద్దు కృష్ణ. కృష్ణ వద్దు కృష్ణ. రేయ్ ఆగరా. రేయ్ ఆగరా. రేయ్ ఆగరా. రేయ్ ఆగు. రేయ్ ఆగు. రేయ్ ఆగరా. రేయ్ ఆగు. దొరికావురా. వద్దు కృష్ణ, ఇంకెప్పుడు టీచర్ కంప్లైంట్ చేయను కృష్ణ. కృష్ణ వద్దు కృష్ణ. నా మీద కంప్లైంట్ ఇస్తారా? ఇంకెప్పుడు టీచర్ కంప్లైంట్ చేయను కృష్ణ. కృష్ణ వద్దు కృష్ణ, కావాలంటే నీ హోంవర్క్ కూడా నేనే చేసిస్తాను కృష్ణ. ఎవరికి కావాలా నీ బోర్డు హోంవర్క్లు? నా మీద కంప్లైంట్ ఇస్తారా? కృష్ణ వద్దు కృష్ణ, ప్లీజ్ కృష్ణ. కృష్ణ వద్దు కృష్ణ. నా మీద కంప్లైంట్ ఇస్తారా? నన్ను చూస్తావుగా నువ్వు? నిన్ను ఆ! ఎవరమ్మా ఇంట్లో? నా కొడుకునే కొడతారా? ఏమ్మా నీ కొడుకుని ఎలా పెంచుతున్నావు? ఆ చూసిన అంబుత్రే ఊరి మీద వదిలేసావా? ఏమైందండి? ఏమైందా? ఇదిగో చూడు, మీ అబ్బాయి ఎలా కొట్టాడో.
మీ వాడు చదువుకుంటున్నాడా రౌడీగా మారుతున్నాడా అని ఈ రోజైనా గమనించారా? చూడండి, రక్తం వచ్చేలా ఎలా కొట్టాడో. మా పిల్లాన్ని స్కూల్ కి పంపించాలా వద్దా? మావాడు కొట్టాడా? అవునా ఆంటీ, గోపాలకృష్ణ మమ్మల్ని క్రికెట్ స్టాంప్స్ తో వెంటబడి కొట్టాడు. గోపాలకృష్ణ హోంవర్క్ చేయలేదు. టీచర్ చెక్ చేసి చెప్పమంటే చెప్పాను. నా మీద టీచర్కి చెప్పావా అని కొట్టాడు. నన్నైతే నవ్వినందుకు కొట్టాడు ఆంటీ. టీచర్ తన్ని కొడితే నాకు నవ్వొచ్చింది, అందుకనే వీధిలో కొట్టాడు. పన్ను ఊడిపోయింది, చాలా నొప్పిగా ఉంది. విన్నావు కదమ్మా, నీ కొడుకుని ఎలాగో పనికి మాలను చేసి వదిలేశావు. ఇలా మా పిల్లల మీదకి వస్తుంటే చూస్తూ ఊరుకుంటావనుకుంటున్నావా? నేను తలుచుకుంటే మిమ్మల్ని జైలుకి పంపించగలను. నాకైతే అవసరం కూడా లేదు. కాళ్ళు చేతులు విరక్కొట్టించగలను. కానీ ఎందుకు వచ్చానో తెలుసా? మీరు మీ వాడిని కాస్త అదుపులో పెట్టుకుంటారని. ఇదే ఆఖరి వార్నింగ్. ఇంకోసారి మా పిల్లల మీద చేయి చేసుకున్నాడో నరికి పోగులు పెడతాను. జాగ్రత్త, జాగ్రత్త. ఆంటీ, వాడేడి? అన్నే ఇంకా ఇంటికి రాలేదు మమ్మీ. రే, ఆగరా. ఏంటి? స్కూల్లో పిల్లల్ని కొట్టావా? అడుగుతుంది నిన్నే. కొట్టావా? కొడితే ఏంటి? కొడితే ఏంటా? నిన్ను కొడతావా? కొడతావా? ఎందుకురా ఇలా తయారయ్యావు నువ్వు? చెప్పరా, చెప్పరా, చెప్పు. ఎందుకు ఇలా తయారయ్యావు నువ్వు? చెప్పరా. రేఖ, రేఖ, ఆగమ్మా, ఆగమ్మా రేఖ. ఎందుకమ్మా, ఎందుకు వాడిని అలా కొడుతున్నా? ఏం చెయ్యాలంటే వీడిని? వీడు మారతాడని, అయిన వాళ్ళని ఉన్న ఊరిని వదిలిపెట్టి ఇంత దూరం వస్తే వీళ్ళు ఏ మార్పు రాలేదు. చూడండి, చూడండి వాడు ఎలా మాట్లాడుతున్నాడు. ఏం చెయ్యాలో మీరే చెప్పండి. నేను వాడికి ఏం తక్కువ చేశానని ఇలా వేధించుకొని తింటున్నాడు. రే, ఏంట్రా ఇది? చూడు, అమ్మ నీ కోసం ఎంతలా ఏడుస్తుందో. ఇలా చేయడం తప్పురా.
మా అమ్మ గౌరీ ఈవిడ కాదు మా అమ్మ గౌరీ మా అమ్మ గౌరీ మా అమ్మ గౌరీ మా అమ్మ గౌరీ ఈవిడ కాదు ఈవిడ కాదు ఈవిడ కాదు ఈవిడ కాదు ఈవిడ కాదు ఈవిడ కాదు మా అమ్మ గౌరీ మా అమ్మ గౌరీ అమ్మ గౌరీ మా అమ్మ గౌరీ మా అమ్మ గౌరీ అమ్మ గౌరీ ఈవిడ కాదు ఈవిడ కాదు ఈవిడ కాదు అదిగో అదిగో విన్నారుగా ఆంటీ వాడు ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. వయసు పెరిగే కొద్దీ మారుతాడు, అర్థం చేసుకుంటాడు అనుకుంటే ఏమాత్రం మారలేదు. ఎలా తయారయ్యాడో చూడండి. బాధపడకమ్మా. ఎలా అంటే గౌరీ చేసుకున్న అదృష్టం ఏంటి, నేను చేసుకున్న పాపం ఏంటి? కనకపోయినా తను తల్లి కాగలిగింది. నేను కన్ని పెంచిన అమ్మని కాలేని దౌర్భాగ్యురాలని అయ్యాను. అమ్మ రేఖ అంటే సంజయ్, ఈ హోటల్లో భోజనం చాలా బాగుందిరా. మటన్ చికెన్ అయితే సూపర్ రా. నాకైతే మళ్ళీ మళ్ళీ తినాలనిపించింది. అలా అయితే ఈసారి కూడా ఫస్ట్ ర్యాంక్ రావాలని కోరుకోండి. వచ్చేసారి 5 స్టార్ హోటల్ కి తీసుకెళ్తా. అమ్మో, 5 స్టార్ హోటలే? అదేంట్రా అంతలా షాక్ అవుతున్నారు? అక్కడ తినాలంటే చాలా కాస్ట్లీ కదరా. ఒక్కొక్క స్టార్ కి 1000 రూపీస్ అండి కదా. 5 స్టార్ అంటే 5000 రూపీస్. అంటే మనందరికీ కలిపి అమ్మో అంత డబ్బే. మా మమ్మీని అడిగితే ఎంతైనా ఇస్తాను తెలుసా? మీ మమ్మీకి నువ్వు అంటే చాలా ఇష్టం అనుకుంటాను. అవును, ఎస్. మా మమ్మీ ఉంది. హోటల్ కి వెళ్దామంటే మా రోడ్ చివర ఉండే ఇడ్లీ బండి దగ్గరికి తీసుకెళ్తుంది. ఓకేరా, మనంతా కలిసి సినిమాకి వెళ్దాం. ఏ సినిమాకి వెళ్దాం రా? అరే, ధూమ్ 3కి వెళ్దాం రా. చాలా బాగుందంట. అమీర్ ఖాన్ మంచి ఫైట్ చేశాడంట. దానికి వద్దురా. ఏ? అందులో కత్రినా కైఫ్ హీరోయిన్ కదా, నాకు నచ్చదు. వీడొకడు హీరోయిన్ నచ్చకపోతే రానంటాడు. మరి నీకు ఏ హీరోయిన్ నచ్చుతుంది? నేనొక్కనే సినిమాకి వెళ్దాం రా. ఆ సినిమా చూశాం కదా సంజయ్. పర్వాలేదురా, మళ్ళీ చూద్దాం. ఆ హీరోయిన్ చాలా బాగుంటది కదరా. పదండ్రా. ఎక్కడికి బాబు? ఇంటికి వెళ్దామా? కాదు, సినిమా థియేటర్కి వెళ్దాం. వద్దు బాబు, అయ్యగారికి తెలిస్తే తిడతారు. నువ్వు తీసుకెళ్తావా, మమ్మీకి ఫోన్ చేయమంటావా? వద్దు బాబు, తీసుకెళ్తాను. పద. ఉషా, ఏంటి మమ్మీ? ఇంకా బుక్స్ కూడా సర్దుకోలేదు. తొందరగా కానీ, టైం అవుతుంది. అలాగే మమ్మీ. అయ్యో, టైం అయిపోతుంది. ఎక్కడ పెట్టాను? అమ్మా ఉషా, ఇదిగో నీ టిఫిన్ బాక్స్ రెడీ. ఈ రోజు నీకిష్టమైన కూర చేశాను. ఏం మిగల్చకుండా మొత్తం తినేయాలి. అమ్మమ్మ, నా బుక్ కనిపించడం లేదు. ఏం బుక్ తల్లి? నా మ్యాథ్స్ హోంవర్క్ బుక్. ఈ రోజు బుక్ తీసుకెళ్ళకపోతే మా మేడం కొడుతుంది. కష్టపడి రాత్రంతా కంప్లీట్ చేశానమ్మమ్మ. అవునా? మరెక్కడ పెట్టావు? ఇదిగో ఇక్కడే పెట్టాను. ఉషా, టైం అవుతుంది. తొందరగా రా.
వస్తున్నా మమ్మీ. ఇదిగో వచ్చేస్తుందమ్మా, త్వరగా రా. అంతా వెతికావా తల్లి? మొత్తం వెతికానమ్మమ్మ, ఎక్కడా లేదు. ఇదిగో రాత్రి ఇక్కడే పెట్టాను. ఆ బుక్ తప్ప అన్నీ ఉన్నాయమ్మమ్మ. సర్లే, నువ్వేం కంగారు పడకు, నేను వెతుకుతానులే. అమ్మో, మమ్మీ హార్న్ కొడుతుంది. ఇది మమ్మీకి తెలిస్తే బుక్ ఎలా పారేసుకున్నావు అంటూ తిడుతుందమ్మమ్మ. సర్లేమ్మా, నువ్వు స్కూల్కి వెళ్ళు, నేను వెతికి తీసుకొస్తాను. బయలుదేరు. నిజంగా తెస్తావా? ఈరోజు ఫస్ట్ ఎవరి మ్యాథ్స్. నేను తెస్తానన్నానుగా, నువ్వు వెళ్ళు. ఒక నిమిషం ఆగు. థ్యాంక్స్ అమ్మమ్మ, తొందరగా తే బుక్. అలాగే. రేయ్, ఏంటి నాన్న ఇది? ఈ బుక్ ఎవరిది? దాందే, ఉషది. అంటే అంటే దాని హోంవర్క్ బుక్ దాచిపెట్టింది నువ్వేనా? అవును. ఎందుకురా ఇలా చేసావు? పాపం ఉషా ఎంత వెతుక్కుందో తెలుసా? ఈ రోజు ఆ బుక్ తీసుకురాకపోతే టీచర్ కొడుతుందట. కొట్టని, వాళ్ళ అమ్మ నన్ను కొట్టలేదా? ఇప్పుడు టీచర్ దాన్ని కొడుతుంది. తప్పు నాన్న, అలా అనకూడదురా. ఉషా నీ చెల్లెలు. ఏహే, అది నా చెల్లెలేంటి? సార్, 2 రోజులు టైం వేయండి, ఫీజు మొత్తం కట్టేస్తాను. దయచేసి పాప చదువు మాత్రం ఆపకండి సార్. ఫస్ట్ టర్మ్ ఫీజు ఇప్పటి వరకు కట్టలేదు, ఇప్పుడు టైం కావాలంటున్నారు. ఇంకెప్పుడయ్యా కట్టేది? అమ్మాయి బాగా చదువుతుందని ఒకే ఒక కారణం చేత అలౌ చేశాను, అదే తప్పైంది. లేదు సార్, ఒక చోట డబ్బులు అడిగాను,
ఆయన ఊరికెళ్ళారు. 2 రోజుల్లో వస్తారు. ఆయన ఇవ్వగానే తెచ్చి ఫీజు కట్టేస్తాను సార్. ఇదేం వీధుబడి కాదు, కార్పొరేట్ స్కూల్. చదివించే స్తోమత లేనప్పుడు ఏదైనా గవర్నమెంట్ స్కూల్లో చదివించాలి. ఇక్కడెందుకు చదివించడం? అది బాగా చదువుకోవాలని వాళ్ళమ్మ ఆశ సార్. అందుకే కష్టమైన ఇక్కడ చదివిస్తున్నాను. అయితే కరెక్ట్ గా ఫీజులు కట్టాలి. మీ అమ్మాయి ఒక్కతే కదా అని వదిలేస్తే రేపు స్కూల్లో ఎవ్వరు ఫీజులు కట్టరు. లేదండి, నేను డబ్బులు కడతాను. నా మాట నమ్మండి. మీరెన్నైనా చెప్పండి, ఫీజు కట్టాకనే పాపను స్కూలుకు పంపించండి. వెళ్ళండి. అది కాదండి. చూడండి, నన్ను విసిగించకుండా ముందు మీరు బయటికి వెళ్ళండి.